దేవునికి మహిమ. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, ప్రతిరోజు ఏదో సమయంలో మన మచిలీపట్నం టౌను నియోజకవర్గం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశవ్యాప్తంగా భారతీయులందరూ కూడా క్షేమం ఉండాలి. ఈ రాక్షస పరిపాలన నుండి, ఈ మతోన్మాదుల నుండి, ఈ కులోన్మాదుల నుండి, ఈ ఆర్థిక ఉగ్రవాదుల నుండి జనులను రక్షించాలి, కాపాడాలి. జనులకి స్వపరిపాలన అందించాలి, రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందించాలి, సంస్కరణ జరగాలి, దిద్దుబాటు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఏ వీడియో మాట్లాడినా, ఫేస్బుక్లో మాట్లాడినా దేశ రాజకీయాలతో, ఆ తర్వాత అనేక పర్యాయాలు ప్రపంచ రాజకీయాలతో ముడిపడినటువంటి ఈ వ్యవస్థల గురించి మాట్లాడతాం. గతంలో 30 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో బహుళ జాతి కార్పొరేటు కంపెనీలు రాలా. ఒక టాటా కంపెనీ ఒకటి ఉండేది, బిర్లా కంపెనీ. బైకులు వచ్చేప్పటికి హీరో, హోండా ఉండేది. అటువంటిది చూడండి, ఎక్కడో పర్షియా దేశం నుంచి, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. భారత రాజ్యాంగబద్ధమైన పరిపాలన కాదు, రాజకీయ నాయకులు కాదు పరిపాలించేది. నెహ్రూ, ఇందిరాగాంధీ నుండి ఈ మోడీ వరకు చూసుకుంటే, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారంటే, కారణం రాయబరేలీలో అవినీతికి పాల్పడిందని, ఇందిరాగాంధీ గారు అవినీతికి పాల్పడిందని ఆరోపణలతో హైకోర్టుకి వేస్తే, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ అంటే ప్రభుత్వ సిబ్బందిని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల క్యాంపెయిన్లో ఉపయోగించింది, రాయబరేలీలో ఎన్నికల ఏజెంట్గా ఉపయోగించింది అనేటువంటి ఆరోపణలు, సాక్ష్యాధారాలతో ఆ ప్రత్యర్థి హైకోర్టులో కేసు వేస్తే, ఆ కేసులో శిక్ష పడితే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా శిక్ష పడింది. పడితే రాత్రికి రాత్రే అప్పుడున్నటువంటి రాష్ట్రపతితో సంతకాలు తీసుకొని బిల్లులు మార్చేశారు. ఇప్పుడు మోడీ ఎట్ట చేస్తున్నాడో అలాగే మార్చాడు. అంటే ప్రధానమంత్రిని శిక్షించే, అంటే అవినీతికి పాల్పడితే రాజ్యాంగ విరుద్ధంగా ప్రజా వ్యతిరేక విధానాలతో దేశంలో అల్లర్లు, అరాచకాలు సృష్టించే విధంగా, అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళ ఎన్నికల క్యాంపెయిన్లో ఉపయోగించుకోవటానికి ఎటువంటి విధమైన అర్హత లేదు. అది అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసు, అది దేశద్రోహం కిందకు ఉంటుంది. అది ఎన్నికల కమిషన్ని, సుప్రీంకోర్టుని, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థని చేతిలో తీసుకొని ఒక నియంతలాగా వ్యవహరించినటువంటి ఇందిరాగాంధీ, సేమ్ ఇప్పుడు అట్లాగే నరేంద్ర మోడీ కూడా అదే చేస్తున్నాడు. ఇందిరాగాంధీ ఒక్క విషయంలోనే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొత్తం అన్ని అవినీతి ఆరోపణలే, హత్యలు, మానభంగాలు, ఆర్థిక నేరాలు. ఈ భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలు, పక్క దేశాలతో కూడా గొడవలు పెట్టుకుని వచ్చేస్తాడు. పరిపాలన తెలియదు ఈ నరేంద్ర మోడీకి, అసలు పరిపాలన తెలియదు. ఒక హిందీ తప్ప ఇంగ్లీష్ రాదు. హిందీ ఒకటే వచ్చు, అది కూడా సరైన విధంగా వచ్చే మనిషి కాదు ఆయన. చదువు కూడా లేదు. ఏదో బిఏ చదివానన్నాడు, ఆధారాలు లేవు. ఎక్కడో ప్లాట్ఫారం మీద టీఎంఏను అన్నాడు, అక్కడ ప్లాట్ఫారం మీద గూడ్స్ ఆగుద్దంట. మరి గూడ్స్లో సిబ్బంది కమ్మి ఉంటాడేమో. ఇటువంటి పరిస్థితులు అటు మిత్రులారు మీరు అర్థం చేసుకోండి. మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం చెబితే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇనే రకాలు కాదు. ఎందుకంటే వీళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోయారు, వీళ్ళు డిటెక్టర్లుగా మారిపోయారు. వీళ్ళందరూ కూడా మా నరేంద్ర మోడీ భజన బృందమే. కాబట్టి మనం సంస్కరణ, దిద్దుబాటులో
భాగంగా మనం రాజకీయాల్లోకి వద్దాం అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. ఇక దేశం అన్ని విధాలు కూడా పతనమైపోయింది, కుప్పకూలిపోయింది. ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, అన్ని రంగాల్లో, విద్య, వైద్య రంగంలో విఫలమైపోయింది. ఏ ఒక్క విషయంలో కూడా ఈ భారతదేశం అనేది ఈరోజు 78 సంవత్సరాలు క్రితం ఎలా ఉందో అటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మన కంటికి కనపడేది ఏంటంటే, మనకి అభివృద్ధి ఏం కనపడుతుందంటే, ఎక్కడ చూసినా కలకత్తా, బాంబే, బెంగళూరు, హైదరాబాదు, పెద్ద పెద్ద సిటీల్లో బిల్డింగ్లు కనపడుతున్నాయి, కంపెనీలు కనపడుతున్నాయి, బ్రిడ్జిలు, ఎయిర్పోర్ట్లు ఇవి కనపడుతున్నాయి. మరి ఆ స్వతంత్రం వచ్చిన అప్పుడు జనాభా 30 కోట్ల మంది. అప్పుడు చాలా ప్రశాంతంగా బతికాం మనందరం కూడా చక్కగా. అప్పుడు జీవన విధానం చాలా బాగుంది. ఒక 10 సంవత్సరాల నుంచే అతి భయంకరంగా మనుషులు నరకయాతన పడుతున్నారు. మిత్రులారా, నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. నేను అంతర్వాడి చెబుతున్నా, కులాలకు, మతాలకు, పార్టీలు అతీతంగా చెబుతున్నా. అర్థం చేసుకొని మనం ఈ జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీని మన చరిత్రలు అందరూ కూడా చరిత్ర తెలుసుకోండి దయచేసి. నాయకులు, కుల సంఘ నాయకులు, మత సంఘ నాయకులు మీరంతా తెలుసుకోండి. ఈ ఎమ్మెల్యేలు మన మాట వినరు, ఈ ఎంపీలు మన మాట వినరు. వాళ్ళందరూ డిటెక్టర్లు, మోడీ భజన బృందం, మోడీ అనుచరులు, ఆర్థిక నేరస్తులు. ఎట్టి పరిస్థితుల్లో వినరు. వాళ్ళు ఏం చేయాలని చేసేస్తారు. కాబట్టి ఎమ్మెల్యేలు పక్కన పెట్టేయండి, ఎంపీలు వద్దు, మనకి మంత్రులు వద్దు, ఈ ప్రధానమంత్రులు వద్దు. మనల్ని ఇప్పుడు ఈరోజు చూడండి, 80 కోట్ల మంది ప్రజలు భిక్షగాళ్ళుగా మారారు. ఎంతోమంది మేధావులు, రచయితలు, నిర్మాతలు సినిమాలు తీశారు. గోద్రా ఫైల్సు, కాశ్మీర్ ఫైల్సు, ఒకే ఒక్కడు, అర్జున్ సినిమా, ఇట్లా ఠాగూర్ సినిమా, ఇవన్నీ కూడా చూపించిన యొక్క చరిత్రను చూపించారు. ఈరోజు మన భారతదేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అని తెలుసుకోవాలంటే మనం పేపర్ చూడడం. నాయకుడు అనేవాళ్ళు ముందు లెగంగానే పేపర్ చూడటం, వార్తలు వినటం. చిన్న నాయకుడు ఒక వార్డు కార్పొరేటర్ అనుకోండి, వార్డులో తిరగాలి. డ్రైనేజ్ బాగానే ఉందా, కరెంటు అన్ని లైట్లు వెలుగుతున్నాయా, మీకు అన్ని పథకాలు వచ్చినాయా, మీ పిల్లలు చదువుతున్నారా, ఆ ఆరా తీసుకోవాలి నాయకుడు. తీసుకుంటే పరిస్థితులు తెలుస్తాయి. మనం ఎక్కడికి తిరగం. మన ఎమ్మెల్యే ఇళ్ళ దగ్గర భజన చేస్తూ ఉంటాం, మంత్రుల ఇళ్ళ దగ్గర భజన చేస్తూ ఉంటాం. ఎన్నికల సంతలో ఓట్లు కొనుక్కుంటాకి డబ్బులు సంపాదిస్తాం. కాంట్రాక్టుల మీద, మనీ లాండరింగు, హవాలా డబ్బులు, లంచాలు, వీటి కోసం పనిచేసేవాళ్ళు ఎక్కువ, 180 మంది. కాబట్టి మచిలీపట్నం పట్టణ ప్రజలారా, తల్లులారా, తండ్రులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్క చెల్లెమ్మలారా, బిడ్డలారా, మీ శ్రేయభిలాషిగా, మీ వాడిగా నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఒక తండ్రి స్థానంలో, ఒక అన్న స్థానంలో మాట్లాడుతున్నా. బంధువులు మనందరం కూడా మనుషులమే. ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పీవీఆర్లో కుబేరుడు అనే సినిమా చూశా. నేను సినిమాలు చూడను అని నేనేదో నేను అందరూ చూడొద్దని చెప్పడానికి నేను చెప్పట్లా. ఉపకారి కాడు, అపకారి కానోడు ఆడి సినిమాలు చూడకూడదు. ఎందుకంటే ఆడి చూస్తే ఇంకేముందిరా సినిమా చూసాం మన నరకానికి వెళ్ళిపోతాం అనుకునే అంధభక్తులు కూడా ఉన్నారు. నేను మీరు గొప్ప మీకు నేను చెప్పట్లే, మీరు చూడొద్దు, భక్తులు చూడబాండి. ఎందుకంటే మీరు ఇతరులకి హెల్ప్ చేయొద్దు, సహాయం చేయొద్దు. పీడితులకి, బాధితులకి, దుఃఖితులకి మీరు ఏమి చేయొద్దు. ఎందుకంటే మీరు రోజు ప్రార్థన చేస్తూ ఉండండి, పాస్టర్లను పూజ చేస్తూ ఉండండి. మీరు మాత్రం సమాజాన్ని పట్టించుకోవద్దు. రాజకీయ నాయకులు ఏమైపోయినా, రాజకీయ నాయకులు దేశాన్ని దోచుకుంటున్నా మీరు అసలు పట్టించుకోవద్దు. ఈ పెయిల్ మధు జాన్సన్ ఏంట్రా వీడు, ఏమైంది, ఇంత భక్తిహీనుడు అయిపోయాడు ఏంటి, వీడు కుబేరుడు సినిమాకి వెళ్ళాడంటని చెప్పి
మీరు నన్ను బట్టి దేవుని నామాన్ని అవమానపరచాలంత అవసరం లేదు. నన్ను బట్టి దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించబడతా ఉంటాయి. మీరందరూ మోకరించి ప్రార్థన చేసేయండి. ప్రభా, ఈ మధు జాన్సన్ అనేవాడు ఇట్లా సంస్కరణ అంటున్నాడు, దిద్దుబాటు అంటున్నాడు, పేదలకి సహాయం చేయండి అంటున్నాడు, ఏంటి మాకు అర్థం కావట్లేదు, నీ పేరు చెబుతున్నాడు. మోకరించి ప్రార్థన చేయండి. మీరందరూ ప్రార్థన చేయండి. మీరు ఉపకారులు కారు, అపకారులు కారు. యేసు ప్రభు మాట అసలు వినరు, బైబిల్ వాక్యాన్ని అనుసరించరు. రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. మీకు కావాల్సిందల్లా డబ్బు, ఇళ్ళు, పొలాలు, స్థలాలు, చక్కగా ఘనంగా పెళ్ళిళ్ళు, ఘనంగా షష్ఠపూర్తులు, ఘనంగా పుట్టినరోజులు, తినుట కోసం, త్రాగుట కోసం, సుఖభోగాలు అనిపించడం కోసం, నా కోసం, నా భార్య బిడ్డల కోసం అంటూ మనం అటు వాక్యానికి లోబడేది లేదు, భారత రాజ్యాంగం లేదు, మనకు ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు, కనికరం లేదు. ఎవరు స్వార్థం కాడు. స్వార్థపరులు పరలోక రాజ్యం చేరడని యేసుప్రభు చెప్పారు. ఒంటి సూది బెజ్జంలో దూరొద్దు, ధనవంతుడు దేవురాజ్యం చేరడం అసంభవం చెప్పాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా బాధతో చెప్తున్నా. ఈరోజు కుబేరుడు సినిమా చూశా. నేను సహజంగా ఎప్పుడన్నా సినిమాకి వెళ్తే, ఇప్పుడు కాదు గతంలో వెళ్ళేవాడిని, ఈ మధ్య చూడాలన్నా చూసే ఖాళీ ఉండదు, అంత ఇంట్రెస్ట్ కూడా నాకు ఉండదు. ఎందుకంటే అసలు మనకు లైవ్లో సినిమాలు చూస్తున్నాగా, థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసేది ఉందా? లైవ్లోనే హీరోలు చూస్తున్నాం, లైవ్లోనే విలన్లు చూస్తున్నాం, లైవ్లోనే కామెడీ యాక్టర్లు చూస్తున్నాం, ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తాం డబ్బులు ఖర్చు పెట్టి, ఉచితంగా చూస్తున్నాంగా. సరే, ఇక అసలు విషయానికి వస్తున్నా. కుబేరుడు సినిమా చూశారండి. మా అందరు బంధువులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, తెలంగాణ భారతదేశంలో ప్రజలారా, ఏ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడింది తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ అన్ని భాషల్లో కన్వర్షన్ చేసుకుని నేను వాళ్ళు వింటారు. ఎందుకంటే వాళ్ళు ఉపకారులు కాబట్టి ప్రజలకి దేశంకి ఏదో ఒకటి చేయాలి. ఇదేదో మాట్లాడుతున్నాడు మధు, పాలిటిక్స్ ఇన్ ఇండియా. ఈ ఇండియాలో పాలిటిక్స్లో ఉన్న లోపాలు, అవినీతిని అంతా బయట పెడుతున్నాడు కాబట్టి వినాలని ఎక్కువగా నా యొక్క ఫేస్బుక్ని నాయకులు ఫాలో అవుతారు, మేధావులు ఫాలో అవుతారు. ఎందుకంటే నేను విద్యలేని పామరునే, నాకు మ్యాన్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, నా పవర్ జేఎస్ పవరే. కాబట్టే నాయకులు ఫాలో అవుతారు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను మిత్రులారా, ఇక అసలు విషయానికి వస్తున్నా. ఆ కుబేరుడు సినిమా భావం ఏంటంటే, ఇప్పుడు భారతదేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, ఈ భిక్షగాళ్ళు ఎందుకు ఎక్కువైపోతున్నారు, పేదరికం రోజు రోజుకి ఎందుకు పెరుగుతుంది, ఈ ధనవంతులు కొద్దిమంది ధనవంతుల దగ్గరికి ఈ డబ్బంతా ఎలా వెళ్తుంది, కార్పొరేట్ సంస్థలు, బహుళజాతి సంస్థలు, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయుధాలు అమ్ముకుంటాకి ఇండియా వచ్చి ఇండియాని ఏ విధంగా అయితే ఆక్యుపై చేసి ఈ పరిపాలించి ఈ భారతదేశంలో ప్రజల్ని పన్నులు వేసి ఎంత కఠినంగా పరిపాలించారో, అటువంటి విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన తీసుకొచ్చినట్టు ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ కార్పొరేట్ సంస్థలు తీసుకొచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది ప్రజల్ని భిక్షగాళ్ళు చేసింది అని చెప్పి దాని యొక్క భావం. కానీ ఆ సినిమాలో ఒక 5 భిక్షగాళ్ళని విలను ఎన్నుకుంటాడు. హవాలా, మనీ లాండరింగ్, బ్లాక్ మనీని వైట్ మనీ చేయడం, దానికోసం కంపెనీల్ని, ఫేక్ కంపెనీలు సృష్టించడం, ఆ కంపెనీ బిజినెస్ చేసినట్టు, ఆ బిజినెస్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు, వ్యాట్ ట్యాక్స్ కట్టినట్టు లెక్కలు చూపించి ఆ డబ్బుని బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకొని ₹1,00,000 కోట్ల డీల్ అది. నాగార్జున హీరో, అక్కినే నాగార్జున హీరో, సైడ్ హీరో ధనుష్. భిక్షగాళ్ళు ఈ భారతదేశంలో చాలామంది ఉన్నారు. ధనుష్ చివరిలో చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు ఆ సినిమా బాబు ఏంటంటే
భిక్షగాళ్ళు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకి ఆహారం లేదు, వాళ్ళకి వైద్యం అందట్లేదు, వాళ్ళకి ఇళ్ళు లేవు, వాళ్ళకి సరైన వసతి లేదు. కాబట్టి 10,000 కోట్లు 10,000 కోట్లు 10,000 కోట్లు 4 జిల్లాలకి, కడప, తిరుపతి, కొన్ని జిల్లాలకి అడుక్కున్న వాళ్ళకి ధనుష్ హీరో అడుక్కున్న వాళ్ళు వేషం వేస్తాడు. చాలా అద్భుతంగా నటించాడు. ఆ సినిమా చూడదగ్గ సినిమా. 1,00,000 కోట్ల డీల్లో 50,000 కోట్ల రూపాయలు 5 భిక్షగాళ్ళని ఎన్నుకొని నాగార్జున సిబిఐ ఆఫీసరు, నీతి నిజాయితీ యథార్థత కలిగినటువంటి ఒక మంచి ఆఫీసరు. అప్పుడే అతను యథార్థం ఉండడం వలన ఒక కేసులో జైలుకి వెళ్తాడు. ఆ జైల్లోంచి బయటకు వచ్చి మళ్ళీ ఉద్యోగం చేయాలంటే మళ్ళీ ఈ దొంగల చేతిలోనే అండర్లోనే ఉద్యోగం చేయాలి. ప్రధానమంత్రి చేతిలోనో లేకపోతే భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలించడం కుదరదు. మళ్ళీ ఈ కార్పొరేట్ సంస్థలు అంటే ఓపెన్గా చెబుతున్నా, ఇప్పుడు ఈ అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఈ దొంగలు ఉన్నారు కదా, ఈ దేశానికి దొంగలు, ఆర్థిక నేరస్తులు, ఆర్థిక ఉగ్రవాదులు, వాళ్ళు చేసేది కూడా అదే. ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవులు ఉన్నాయి, అడవుల్లో అడవులు నరికేస్తున్నారు. ఆ కలప, ఎర్రచందనం, మరి కొండల్లో బంగారం, వెండి, డైమండ్స్, ఆయుధాలకు సంబంధించినటువంటి అల్యూమినియం, అవన్నీ కూడా అటు మణిపూర్లో ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే ఆదివాసుల్ని ఆ యొక్క గ్రామాలు ఖాళీ చేపించేస్తారు, చంపించేస్తారు. ఆ సినిమాలో కూడా భిక్షగాళ్ళు 50,000 కోట్లు ఒక్కొక్కడు అకౌంట్లో నుంచి బెనామీకి పెట్టుకొని 10,000 కోట్లు డ్రా చేయటం, చంపేయటం, డ్రా చేయటం, చంపేయటం. నాగార్జున ఇక ఆఫీసర్ల పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజు సిబిఐ ఆఫీసర్లో రౌడీలుగాను, గూండాలుగాను, నరహంతకులుగాను పనిచేస్తున్నారు. కంచె చెవిని వేసినట్లు సిబిఐ అధికారుల చేతిలో ప్రభుత్వం ఉంది. రేపొద్దున మిలిటరీ ప్రభుత్వం అయితే అవ్వచ్చు, చెప్పలేం. పాకిస్తాన్ లాగా, చైనా లాగా, లేకపోతే ఉత్తర కొరియా లాగా అయితే అవ్వచ్చు. చాలా దగ్గరలో ఉంది. మనం చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాం. నాయకులైన వారందరూ కూడా దయచేసి చూడండి, సినిమా చూడండి. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ ప్రాంతీయ పార్టీలు, వీళ్ళందరూ కూడా ఆర్థిక ఉగ్రవాదులు. హవాలా, స్విస్ బ్యాంకులో, వరల్డ్ బ్యాంకు నుంచి అప్పులు తీసుకొస్తారు, కంపెనీలు పెడతారు, ఫేక్ కంపెనీలు పెడతారు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిస్తారు, బోర్డులు తిప్పేస్తారు, ఈ ప్రజలు చచ్చిపోతూ ఉంటారు. ఈరోజు చూడండి, పంటలు ఒక 30 సంవత్సరాల క్రితం ఎకరానికి 15-20 బస్తాలు పండాయి. ఆహార భద్రతా మండలి చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజలకి హానికరమైనటువంటి కెమికల్స్, హానికరమైన ఆహారాన్ని ప్రజలకి అందించకూడదు. అటువంటిది కాంగ్రెస్ గవర్నమెంటు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ బీజేపీ కెమికల్ ఫ్యాక్టరీస్కి అనుమతులు ఇచ్చేసి హానికరమైనటువంటి ఫ్యాక్టరీస్కి అనుమతించారు. ఇది కాకుండా సేంద్రియ ఎరువులు ద్వారా ఇజ్రాయెల్ చూడండి, చైనా చూడండి, అక్కడ వాళ్ళు పంటలు ఎట్ట పండిస్తున్నారు, హానికరమైన. ఈరోజు మనందరం కూడా తినే బియ్యం ఒక 100 గ్రాముల రైస్ తింటే దాంట్లో 25 గ్రాములు కెమికల్స్ ఉన్నాయి. వంకాయలు, టమాటాలు, బెండకాయలు, దొండకాయలు, దోసకాయలు మనం కూర వండుకు తింటే దాంట్లో
ఒక 100 గ్రాములు కూర వేసుకుంటే దాంట్లో 50 గ్రాములు కెమికల్స్ ఉన్నాయి రైస్లో. కాబట్టి ఏంటంటే 30 సంవత్సరాలకు వృద్ధాప్యం వస్తుంది, 50 సంవత్సరాలు చచ్చిపోతున్నారు. మెడికల్గా చూసుకుంటే కంపెనీలన్నీ వాళ్ళే, బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్. ఇప్పుడు బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ వాళ్ళదే. మళ్ళీ ఆ పేరు మీద మా దళితులు చంపేస్తారు, ముస్లింలు చంపేస్తారు. ఆవుని మీద ఉంటే ఆవుని అసలు కొట్టినా ఈ మనుషులు చంపేస్తారు. ఇవి ఈ మధ్యకాలం చూడండి, ఆవులు రోడ్ల మీద అసలు వీరంగం, మారణహోమం పొడిచేస్తేనే అంతే. పొడిచినా సరే ఆవుల జోలికి వెళ్ళటానికి లేదు, గోమాత ఉంచాలి. ఇటు చూస్తే ఆధ్యాత్మికంగా దేవుడి పేరుతో జనాలు చంపేస్తున్నారు, కంపెనీల పేరుతో జనాలు చంపేస్తున్నారు. హవాలా డబ్బు, మనీ లాండరింగ్ తో బ్లాక్ మనీని వైట్ మనీ చేయడం, ఫేక్ కంపెనీలు పెడతాం. ఈ ప్రజల డబ్బు అంతా కూడా ఈ 500 రూపాయల నోట్లు అన్నీ కూడా బ్లాక్ చేసేసారు. ఈ అకౌంట్లో ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, వ్యాట్ ట్యాక్స్ కట్టాలి. కాబట్టి ఆ డబ్బంతా కూడా మళ్ళీ ప్రజాధనానికి, ఎంపీ నిధులకి, సీఎం నిధులకి వస్తాయి. ఆ డబ్బంతా కూడా ఆ డబ్బుతో చక్కగా రోడ్లు వేయించుకోవచ్చు, పంటలు పండించుకోవచ్చు, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయొచ్చు. మరి లక్షల కోట్ల రూపాయలంతా కూడా ఈ గౌతమ్ అదానికి, అంబానీకి, విజయ్ మాల్యాకి 12 ఆర్య మార్వాడి కుటుంబాలు కట్టబట్టేస్తే ఒక్క ముఖ్యమంత్రి మాట్లాడు, ఒక ఎంపీ మాట్లాడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడు. మిత్రులారా, ఆ భిక్షగాడి సినిమాలో సిన్సియర్ ఆఫీసరు ఒక విలను చాలా బాగా యాక్ట్ చేస్తాడు. ఈ ధనుషు చూస్తాడు, ఒక 10,000 కోట్ల రూపాయలు అకౌంట్లో డ్రా చేశారు. ఆ చేసినమ్మటే వాళ్ళు చంపేశారు, నన్ను చంపేస్తారు. ఎదుర్కొంటాడు, పారిపోతాడు, దొరుకుతాడు, మళ్ళీ తప్పించి పారిపోతాడు. చివరాఖరికి ధనుషు, హీరో ధనుషు, ఆ 10,000 కోట్లు నాకు కావాల్సిందే. అడుక్కునేవాళ్ళు ఉన్నారు, మా భిక్షగాళ్ళు ఉన్నారు, అడుక్కునేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆహారం కావాలి, వాళ్ళకి మందులకు కావాలి, వాళ్ళకి ఉండటానికి కావాలి. ఆ 10,000 కోట్లు నాకు కావాల్సింది అంటాడు. ఆ డబ్బులు ఆ యొక్క విలను ఇంటి ముందు తీసుకొచ్చి ఆ యొక్క టిప్పర్లో తీసుకొచ్చి పోసేస్తాడంతే, మీడియా వచ్చేస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఇటీవల కాలంలో ఒక జడ్జి ఇంట్లో 500 కోట్ల రూపాయలు దొరికినాయి. జడ్జీలు ఆర్థిక ఉగ్రవాదులు, లాయర్లు ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారు ఈ భారతదేశంలో. రామ్ జెట్ల్మనీ ఆయన చనిపోయినట్టున్నాడు. ఆయన కేసు వాదించాలంటే హెలికాప్టర్ బుక్ చేయాలి, స్టార్ హోటల్ బుక్ చేయాలి, మీటర్ రీడింగ్ లక్షలు. ఏంటిది? ఎక్కడ భారత రాజ్యాంగంలో ఉంది? నువ్వు ఈ భారత రాజ్యాంగం ద్వారా నువ్వు ఒక అడ్వకేట్ అయ్యి మీటర్ రీడింగ్లో డబ్బులు. చంద్రబాబు నాయుడుకి ఒక లాయరు, జగన్మోహన్ రెడ్డికి ఒక లాయరు, వీళ్ళు వాదించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఇప్పుడు కోట్లు ఖర్చు పెడు. ఎవరి డబ్బులు ఖర్చు పెడుతున్నారు? లాయర్లు, జడ్జీలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఏసీబీ, సిబిఐ, ఈడీ అధికారులు, మొత్తం దేశం అంతా ఎటువంటి పరిస్థితులు ఉందో సింపుల్లో, ఎక్కువ కాదు, సింపుల్ తేల్చి చెప్పి చూపించాడు ఆ నిర్మాత. చూడండి, ఇంకా అదృష్టం ఏంటంటే ఇంతవరకు ఎవరు కూడా ఆ సినిమాలో మా మనోభావాలు గాయపడి మా వ్యాపారస్తుల్ని ఈ విధంగా కార్పొరేటివ్ సంస్థల్ని ఈ విధంగా అవమానపరిచారు అని చెప్పి ఎవరు రాలా. ఎందుకంటే దొంగలు కదా. ఇప్పుడు ఆల్రెడీ విదేశాల్లో కూడా కేసులు ఉండేవి గౌతమ్ అదానికి, వీళ్ళందరూ కేసులు ఉండేవి. మరి ఎవడన్నా వచ్చి కోర్టులు వేస్తే కోర్టులో దొంగలుగా ప్రూఫ్ అవుతాడుగా. అందుకని మోడీ అన్నాడు, ఏమైనా అయిపోండి, మనం పరిస్థితి అయిపోయింది, మన బతుకు అయిపోయింది. చూడండి సోషల్ మీడియాలో ఇట్లా. ఈరోజు భారతదేశం కార్పొరేట్ సంస్థల చేతిలో ఉంది. 85% ప్రజల దగ్గర ఉండాల్సిన డబ్బు, భూములు, షేర్ మార్కెట్లో డబ్బులు, వెండి, బంగారం, డైమండ్స్ మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈరోజు వైశ్య సోదరులు
ఆర్థికంగా పతనం అయిపోయారు, రాజులు క్షత్రులు ఆర్థిక పతనం అయిపోయారు, శూద్రులు ఆర్థిక పతనం అయిపోయారు. ఈ భారతదేశంలో 140 కోట్ల మంది జనాల్లో 80 కోట్ల మంది భిక్షగాళ్ళు ఉన్నారు. నేను వివరిస్తున్నా చెప్తాను ఏమన్నా మిత్రులారా. మనం తెల్ల కార్డు హోల్డర్స్ అందరం కూడా భిక్షగాళ్ళమే. ఎందుకనంటే మనిషికి 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు. ఇంట్లో నలుగురు ఉంటే 4, 5, 20 కేజీలు బియ్యం ఇస్తున్నారు. అవి తింటే కడుపులో నొప్పి వస్తుంది, ఆరోగ్యం పాడైపోద్ది. తినే బియ్యం ఎవరు? అదే బీపీటీలో ఇస్తే తినొచ్చు. ఎందుకంటే భిక్షగాళ్ళకి బీపీటీలోను కర్నూలు సోనా బియ్యం ఇవ్వరు కదా. భిక్షగాళ్ళని వీళ్ళు రాజకీయ నాయకులు అంటున్నారు, మోడీ అన్నాడు, వీళ్ళందరూ అన్నారు మనం భిక్షగాళ్ళం. ఎందుకు నేను చెప్తున్నా, నేను భిక్షగాడినే. ఎందుకంటే నాకు 20 కేజీలు బియ్యం వస్తాయి. నేను హాయిగా నేను వండుకు తిన్నానంటే నాకు ఆరోగ్యం పడిందంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ 20 కేజీలు బియ్యం ఏమో కానీ ఒక కట్ట బియ్యం డబ్బులు ఒక డాక్టర్కి ఇవ్వాల్సి వస్తుంది. అందుకని చెప్పి అవి అమ్మేస్తా, 200 వస్తాయి. ఏం చేసుకుంటా, టిఫిన్కి వెళ్తే నలుగురికి ఒక పెసరట్టు, 2 ఇడ్లీ, ఒక పూరి అవి తీసుకుంటే నలుగురికి తీసుకొస్తే 200 టీకి టిఫిన్కి అయిపోతాయి. 200 అంటే ఇక రెండో రోజు అడుక్కుంటమేగా. అంటే వీళ్ళు ఇచ్చే 20 కేజీలు బియ్యం, నలుగురు ఉంటే 20 కేజీలు బియ్యం ఒక్కరోజు టిఫిన్కి వస్తున్నాయి. రెండో రోజున ఏమైనా అడుక్కుంటాం? మన అందరూ అడుక్కునే వాళ్ళం కదా. కాబట్టి మీరు అందరూ కూడా భిక్షగాడు అదే కుబేరుడు సినిమా చూడండి. అంటే కుబేరుడు ఒక్కడు ఉంటాడు. ఆ కుబేరుడు నరేంద్ర మోడీయే. గతంలో ఇందిరాగాంధీ, నేనేమి ఎవరిని ఎక్కువ చేసి ఎవరిని తక్కువ చేయడానికి ఏం లేదు చెబుతున్నానండి. కాంగ్రెస్లో ఉన్న మీరు ఎవరు కూడా బాధపడాల్సినంత అవసరం లేదు. మీరు కూడా చూడండి, మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి చరిత్ర తెలుసుకోండి. చరిత్ర తెలుసుకోకపోతే ఏది మంచో ఏదో చెడు తెలియదు. మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారో తెలియదు. మనల్ని పరిపాలించిన మొట్టమొదటి నెహ్రూ కులోన్మాది, మతోన్మాది, ఆర్థిక ఉగ్రవాది. విభజించాలి, పరిపాలించాలి, ఈ దేశం హిందూ దేశం ఉండాల్సిందే అని చెప్పి పట్టుబట్టి కూర్చున్నటువంటి నెహ్రూకి వంత పడిన గాంధీ, వీళ్ళందరూ కూడా బీజేపీ మరొక రూపం కాంగ్రెస్ మరొక రూపం బీజేపీ. నాణ్యానికి ఒకవైపు బొమ్మ ఉంటుంది, ఒకవైపు సంఖ్య ఉంటుంది. 10 రూపాయలు 3 సింహాలు, రూపాయి 3 సింహాలు సింబల్ ఉంటాయి. లేదంటే గాంధీ బొమ్మ ఉంటుందో, లేదంటే ఇక నాయకుల బొమ్మలు ఉంటాయి. ఈ రెండు కూడా చాలా ప్రమాదకరం. కానీ ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు కులగణన చేద్దాం, మత గణన చేద్దాం, జనాభా లెక్కేద్దాం, జనాభా ప్రాతిపదికన రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ కల్పిద్దాం అని అన్నాడు. ఆ బిల్లు ఏం జరగనివ్వరు. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలుగా దేశాన్ని పతనం చేశారు. కోలుకుంటాం కష్టం. మనం కోలుకోవాలంటే విజయ్ మాల్యాని, అనిల్ అంబానీ, అదాని వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొచ్చి మన ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే, సిబిఐ అధికారులకి, మన రిజర్వ్ బ్యాంక్కి హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఆయన మాట వాగ్దానం నెరవేర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన అన్నాడుగా, ప్రతి పేదవాడి బ్లాక్ మనీ అంతా కూడా తీసి నేను దొంగలు దాచిపెట్టిన డబ్బులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఆదాయానికి మించిన ఆస్తులతో ఉన్న వాళ్ళ డబ్బంతా తీసుకొచ్చి పేద ప్రజలకి పంచుతాను అన్నాడుగా. ఇప్పుడు అర్జెంటుగా గౌతమ్ అదానీని, అనిల్ అంబానీని, విజయ్ మాల్యాని, నీరవ్ మోడీని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ డబ్బు ఎక్కడెక్కడ దాచారో అదంతా తీసుకొస్తే మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి 45 లక్షల రూపాయలు వస్తాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క క్వార్టర్ 45 లక్షల రూపాయలు వస్తాయి. 45 లక్షల రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఈ దొంగల దగ్గర ఉన్న భూమి కొనుక్కుంటాగా. 45 లక్షలు వస్తే కనీసం ఒక 4 ఎకరాలు కొనుక్కుంటాగా. నువ్వేమి ఇవ్వాల్సిన పని లేదు.
అప్పుడు వస్తాయి దేవాదాయ శాఖ భూములేని ఉండే, ఒక్క బోర్డు భూములేని ఉండే, సిఎస్ఓల భూములేని ఉండే, మిగతా భూములు ఏమైనాయి, లక్షల ఎకరాల భూములు ఏమైనాయి. కొని సిఎస్ఏ ఈ రోమన్ క్యాథలిక్ స్థలాలు ఒక దక్షిణ భారతదేశం అంత ఉంది. ఒక్క దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలైనా 29 రాష్ట్రాలు, కొని ఓ 2-3 రాష్ట్రాలు పోతే కడమ భూభాగం అంతే ఎవరి దగ్గర ఉంది? అనిల్ అంబానీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఈ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి దగ్గర ఉంది కదా. వీళ్ళందరూ తీసేస్తే ఈ భారతదేశం ఎంత స్వర్గసీమగా ఉంటుంది. మిత్రులారా, ఇవన్నీ చెప్తున్నా, ఎన్ని ఆశలు జరుగుతాయని నేను అనుకోవట్లేదు, మీరు అనుకోవట్లేదు. ఇది జరిగే పని కాదు. చెప్పి కనీసం సంతోషపడదాం, కనీసం ఆనందపడదాం. ఇదేం జరిగేదేం కాదులే. కొన్ని కళల్లో రాత్రిపూట కళ్ళకు అందం. ఆ డబ్బంతా తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసినట్టు, మనకు ఒక్కొక్కడికి 45 లక్షల రూపాయలు మోడీ వేసేసినట్టు మనం కళలకు అందం. అది జరిగే పని కాదు. వీళ్ళు ఒప్పుకోరు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు, చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు, పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు, మన ఎమ్మెల్యేలు ఒప్పుకోరు, మంత్రులు ఒప్పుకోరు. ఏమైందిరా నీకు? నువ్వు చెప్పినా కానీ ఏమి అనలేరా? నేను ఆల్రెడీ మేము ఒక్కొక్క నాయకుడికి మేము డబ్బులు ఇచ్చాము, వాళ్ళకి ఆశలు చూపించాం. కార్పొరేట్ పదవులు ఇస్తామన్నాం, జడ్పీటీసీ పదవులు ఇస్తామన్నాం, కాంట్రాక్టులు ఇస్తామన్నాం. మరి నువ్వు చెప్పినంత మాత్రం మాకేమైనా ఎదురు చెప్తారనుకున్నారా? మమ్మల్ని అడుగుతారనుకున్నావా అని చెప్పి మౌనంగా నన్ను అటు చూస్తారు. కాబట్టి మిత్రులారా, మీరు షేర్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియపరచండి. మనకైతే ఇంకా మిగిలిన కాలం శాశ్వత జీవితం చాలా తక్కువే. మీరు చూడండి, బీబీసీ ఛానల్లో, అంతర్జాతీయ ఛానల్ చూడండి. ఉల్కాలు, అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ గ్రహాలు భూమిని ఢీకొండే. ఈరోజు బంగాళాఖాతంలో ఒక అగ్నిపర్వతం పేలింది. కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, రోజు రోజుకి మన పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోతున్నాయి. కనీసం ఒక 5 సంవత్సరాలు హ్యాపీగా బతుకుతాం. అందరం హ్యాపీగా బతుకుతాం అంటే ప్రతి ఒక్కరికి 45 లక్షల రూపాయలు. ఎందుకంటే ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. జన్ధన్ పథకం 0 అకౌంట్లు 80 కోట్ల మందిగా. 80 కోట్లు ఇంటూ 45 లక్షలు ఏంటి? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు? అప్పుడు ఏం చేస్తాం? ఉత్పత్తి రంగాన్ని మనం అభివృద్ధి చేసుకుంటాం. ఇజ్రాయెల్ లాగా, లేకపోతే చైనా లాగా పొలాలు కొనుక్కుంటాం, పంటలు పండిస్తాం, సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తాం, ఈ కెమికల్ పాడర్స్ అన్ని తరివేస్తాం. ఏంట్రా ఈ కల్తీ మందులు? ఏంట్రా కల్తీ నెయ్యి, కల్తీ తేనె, కల్తీ కారం, కల్తీ గచ్చాలు, కల్తీ ధనియాలు, కల్తీ చివరికి ప్లాస్టిక్ బియ్యం కూడా అమ్ముతున్నారు కదరా మమ్మల్ని చంపడానికా? ఈ ప్లాస్టిక్ బియ్యం అమ్మేవాళ్ళు, కల్తీ నూనె అమ్మేవాళ్ళు అందరిని కూడా అరెస్ట్ చేసి ఒక్కొక్కడికి 14 సంవత్సరాలు జైలు వేయాలి. జైలు శిక్ష పడినోడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చేస్తే అడిగి గురేసేయాలి. ఇటువంటి చట్టాలు తీసుకొద్దాం, అసెంబ్లీలో పెట్టమని అడుగుదాం. మనం ఒక ఎన్నికల మేనిఫెస్టో నేను తయారు చేస్తున్నా. పాల్ గారు తయారు చేశాడు, ఓఫీర్ గారు తయారు చేశారు. నేనేం కొత్తగా చెప్పేదేం కాదండి. పాల్ గారు చెప్పిందే నేను చెబుతున్నా, ఓఫీర్ గారు చెప్పిందే నేను చెబుతున్నా. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు, పివి సునీల్ గారు ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ గౌర్ గారు ఉన్నారు, ఈ ఉప్పులెట్టి దేవి ప్రసాద్ గారు ఉన్నారు, కత్తి పద్మారావు గారు ఉన్నారు, కంచె ఐలీ గారు ఉన్నారు, కదిరే కృష్ణ గారు ఉన్నారు, జీలకర్ర శ్రీనివాస్ గారు ఉన్నారు, రెంజల్ రాజేష్ గారు ఉన్నారు. గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. వీళ్ళు జ్ఞానం గలవాళ్ళు, వివేకం గలవాళ్ళు, తెలివి గలవాళ్ళు, భారతీయులు. పరిపాలించడానికి వీళ్ళకి అధికారం ఉంది. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. వాళ్ళు కమ్యూనిటీ పరంగా చూసుకుంటే స్వల్ప సంఖ్యాక వర్గం. మిత్రులారా, బీసీ సోదరులారా, ఆయన నాయ బ్రాహ్మణ అంటే మంగళే తక్కువ కాబట్టేగా ఒక చిన్న పదవికే ఒక రాజ్యసభ సభ్యత్వానికి వెళ్ళిపోయాడు. అందరూ అంగీకరించిన నాకు ఆశ్చర్యం ఉంది. అదే ఎక్కువ జనాభా ఉన్న మీకు ఎంత అన్యాయం జరిగింది.
ఎంతమంది బీసీలో ఎన్ని కులాలు ఉండే, ఎస్సీలు ఎన్ని కులాలు ఉండే, ఓసీలు ఎన్ని కులాలు ఉండే, 2650 కులాలు. ఏంటిది దరిద్రం? అసలు కుల నిర్మూలన చేయమని అడిగితే చేయరు. జనాభా లెక్క ప్రకారం కుల నిర్మూలన చేసేయండి, మాకు అవసరం లేదు. ఎవరికి నచ్చిన దేవుడు మేము ఆరాధించుకుంటాం. మత స్వేచ్ఛ కావాలి, కుల నిర్మూలన కావాలి, భూములు జాతీయం చేయాలి, రాజకీయాల్లో రిజర్వేషన్లు అందరికీ కల్పించాలి, మహిళలకు కూడా. మహిళలకు సపరేట్ బిల్లు ఎందుకు? మహిళా రిజర్వేషన్లు ఏంటి? ఏ వివక్ష లేకుండా 140 కోట్ల మంది జనాల్లో జనాభా ప్రాతిపదికన రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ఈ కెమికల్ ఫ్యాక్టరీలు మొత్తం రద్దు చేయాలి. పంటలు పండించాలంటే సేంద్రియ ఎరువులతో పండించాల్సిందే. 50 బస్తాలు 20 బస్తాలే పండుతాయి, నష్టం ఏంటి? ఇక్కడ తింటాకి లేకుండా నువ్వు వేరే దేశాలకు అమ్మటం ఏంటి? కరువు వస్తుంది, గోడౌన్సులు ఉండే. కరువు వస్తే 5 సంవత్సరాల పాటు పంటలు పండకపోయినా ఈ భారతదేశాన్ని ఆదుకునేటువంటి ఒక గోడౌన్లు మనకుండే, మత్స్య సంపద ఉంది. ఇంత ఉన్నా కానీ కల్తీ ఆహారాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి, కల్తీ ఆహారమే కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇంత లేదు. ఈ 11 సంవత్సరాల నుంచి మొత్తం దేశాన్ని అంతా నాశనం చేశాడు నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు. చూడండి, మళ్ళీ వీళ్ళు బయలుదేరారు ఇందిరాగాంధీ మీద ఆరోపణలు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి 20 సూత్రాల పథకం పెట్టి ఎస్సీలకు భూములు ఇచ్చి, ఆవులు ఇచ్చి, గేదెలు ఇచ్చి, గొర్రెలు ఇచ్చి బతకడానికి ఒక మార్గం చూపించింది. ఆమె కూడా ఎందుకు చూపించిందంటే అధికార దుర్వినియోగానికి పాల్పడింది. రాయబరేలీలో రాజ్యసభ ఎంపీకి పోటీ చేసింది, గెలిచింది. ప్రత్యర్థి కేసేశాడు. ఆయన ఎన్నికల క్యాంపెయిన్లో ఇందిరాగాంధీ ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఎన్నికల ఏజెంట్గా ఉపయోగించుకుంది, ప్రూఫ్స్ దొరికినాయి, శిక్ష పడింది. కనీసం కోర్టుకు హాజరైంది. ఈ నరేంద్ర మోడీ కోర్టుకు హాజరాడు, లెక్క చేయడు. సుప్రీంకోర్టు కాదు కదా, ఐక్యరాజ్య సమితి చెప్పిన ఏంటో నరేంద్ర మోడీ, అమిత్ షా ఏంటో. ఇది మిత్రులారా, మీరు జగన్ అడిగినా, పవన్ అడిగినా, చంద్రబాబు నాయుడిని అడిగినా అడగాల్సింది ఈ అడగండి. వీళ్ళు ఎన్రో, ఈ బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు ఎన్రో. ప్రజలు దగ్గరికి వెళ్దాం, నా వాయిస్ ప్రజల దగ్గరికి వెళ్దాం. మీరు వినేయారా, నీకు ఏమైందిరా, నీవు పెద్ద బయలుదేరాడు భారతీయుడంట, సంఘ సంస్కర్త అంట, సామాజిక ఉద్యమకారుడు అంట. బాగా చెబుతున్నావురా. మొత్తానికి నీ యొక్క శాంతియుత ఉద్యమం బాగానే సాగుతుంది. నీకు ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతామని చెప్పి కుట్రలు చేయబాగండి. ఏం ఉపయోగం? నన్ను లేపేశారు ఇక్కడ, లేకపోతే ఆ పరలోకం పోతా. అయినా దేవుడు ఊరుకుంటాడా? అసలు మీరు నా మీద ఇప్పుడు వరకు ఎన్నో చేశారు, ఎన్నో కుట్రలు. నీకు ఆశ కార్పొరేటర్ అయిపోవాలి, మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిపోవాలి, గ్రంథాలయ చైర్మన్ అయిపోవాలి. కనీసం 29 సీట్లు ఉంటాయి, 155లో ఎస్సీ, 4 ఎంపీ సీట్లు ఉంటాయి. పార్టీలు పెట్టుకోవాలి, అక్కడ ఆయా పార్టీల్లో టికెట్లు తెచ్చుకోవాలి, మళ్ళీ అక్కడ అమ్ముడుపోవాలి. ఏంటండి, ఎవరింటారండి? ఇండిపెండెంట్కి పోటీ చేయండి, గెలవండి, అసెంబ్లీకి వెళ్ళండి, పార్లమెంట్కి వెళ్ళండి, చట్టసభలు అడుగు పెట్టండి. ఈ కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు ఎవరికి కాకుండా ఇండిపెండెంట్గా వేసి గెలిచిన వాళ్ళలోనే, ఉద్యమ పార్టీల్లోనే ఇవ్వడం, ప్రధానమంత్రిని, ఒక ముఖ్యమంత్రిని చేయండి. ఈ దేశం ఎలా ఉంటుందో చూడండి. మీకు అది అవసరం, ఏం అవసరం. మాకు రౌడీలు కావాలి, గూండాలు కావాలి, ఆర్థిక ఉగ్రవాదులు కావాలి. మాకు ఎమ్మెల్యే గారు ఎన్నికల క్యాంపెయిన్లోకి వస్తే కాన్వాయిలు బయలుదేరాలి, జనాలు విపరీతంగా ఉండాలి, మేము ఏళ్ళు వేయాలి, తప్పట్లు కొట్టాలి, కింద పడాలి, తొక్కేసినట్టు జరగాలి, జనాలు చచ్చిపోవాలి. అట్లా ఉండే ఒక ఓటుకు 1000 రూపాయలు వాళ్ళు అట్టుంటేనే మేము ఓట్లు వేస్తామని చెప్పి జనాలు యథా ప్రజ తదా రాజా అలా ఉన్నారు. చాలా సంతోషం మిత్రులారు, ఉండండి, ఏం పర్వాలా. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు, సిక్కులు, జైన్లు, బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, నాస్తికులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి రాబోయే రోజులు దుర్దినాలే, అంత్యకాలం, అపాయకర దినాలు. ఏడవడానికి, ప్రలాపించడానికి, ఆకలితో అలమటించిపోవడానికి, చావటానికి ఉన్నాం తప్ప
ఇక మనకి సుఖం లేదు. పోలీసు వాళ్ళు ఉన్నది రాజకీయ నాయకులకు సేవ చేయడానికే, కలెక్టర్లు ఎస్పీలు ఉన్నది ఆ యొక్క ఎంపీలకి మంత్రులకు సేవ చేయడానికే. ప్రజలారా, మీకు ఫుడ్ ఇన్స్పెక్టర్ పనిచేయడు, హెల్త్ ఇన్స్పెక్టర్ పనిచేయడు, మెట్రాలజీ ఇన్స్పెక్టర్ పనిచేయడు, ఎంఆర్ఓ పనిచేయడు, డిఆర్ఓ పనిచేయడు, కలెక్టర్ పనిచేయడు, ఏం చేయడు. మీరు నిజంగా వాళ్ళతో పని చేయించుకోవాలనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటే ఫేస్బుక్ లైవ్ ఆన్ చేసేయండి. నీకు అన్యాయం జరిగిందా, ఫేస్బుక్ ఆన్లో పెట్టు, లైవ్ పెట్టు. నేను భారతీయుడిని, నాకు మా ఓటు హక్కు ఉంది, నేను పన్నులు కడుతున్నా, నా పన్నులతోనే, నేను కట్టే పన్నులతోనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. 140 కోట్ల మందిలో నేను ఒక ఓటర్నే. నేను ఫేస్బుక్ లైవ్ పెట్టుకున్నా, నాకు అన్యాయం జరిగింది, నాకు మీద ఫాల్స్ కేసు కట్టారు, నాకు రిసిట్ ఇవ్వు, డైరీలో రాయి, ఎఫ్ఐఆర్ కట్టు, కాపీ ఇవ్వు, 41 నోటీస్ ఇవ్వు, ఇచ్చి నన్ను అరెస్ట్ 24 గంటల్లో జడ్జి దగ్గర హాజరుపరచు. 2 నెలల్లో శిక్ష పడటమా, బయలు మీద బయటికి రావటమా? ఏంటి చెత్త చట్టాలు అని చెప్పి అడగండి. ఇది ప్రజలకు తెలియాలి, మొత్తం ప్రజలందరూ అడగాలి. స్టేషన్కి వెళ్ళారో ఫేస్బుక్ లైవ్ పెట్టండి, అడగండి. లాయర్లు చెప్పరు, లాయర్లు పొరపాటు చెప్పరు. మా బోటోళ్ళు చాలామంది ఫేస్బుక్లో ఉన్నారు, చూడండి. మీకు కేసు, మీకు అన్యాయం జరిగితే రండి, నా ఫేస్బుక్ చెక్ చేసుకోండి. డైరీలో రాయాలి, రిసిట్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి, 41 నోటీస్ ఇవ్వాలి, అరెస్ట్ చేయాలి, 24 గంటల్లో జడ్జి ముందు హాజరుపరచాలి, 2 నెలల్లో తేల్చేయాలి శిక్ష, బెయిల్ మీద బయటకు వచ్చేటప్పుడు తేల్చేయాలి. అంతే. సంవత్సరాలు ఏ దేశంలో లేదు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ అన్యాయం, అక్రమం, మోసం, ఆర్థిక దొంగలు, దోపిడీ ఏ ప్రపంచంలో ఎక్కడా లేరు. ప్రజలారా మేల్కోండి, మీ బిడ్డల భవిష్యత్తుని ఒకసారి నిదానించి ఆలోచించండి. మీరు చదివిస్తున్నారు, మీ పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు 18 లక్షలు, అక్కడి నుంచి డిగ్రీ వరకు 10 లక్షలు, అక్కడి నుంచి ఎంబీబీఎస్ అయితే ₹1 కోటి. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోద్ది. ఏ టెక్నాలజీ ద్వారా పేపర్లు లీక్ చూసుకుంటారు, అది రాసేస్తుంది. ఈడ హాస్పిటల్లో డాక్టర్ అయిపోతాడు, ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోతాడు, హాస్పిటల్ పెట్టేస్తాడు, కోట్లు సంపాదించేస్తాడు. వీడికి ఆపరేషన్ చేయడం తెలిసి జనాలు చంపేస్తాడు. కిడ్నీలు అమ్మేసుకుంటారు, అన్ని అవయవాలు అమ్మేసుకుంటారు. జరిగేది అది. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ విలీనం చేయరు. గవర్నమెంట్ కార్పొరేట్ కాలేజీ తీసుకొచ్చి గవర్నమెంట్లో కాలేజీల్లో విలీనం చెయ్యరు. ఇది ఏమీ జరగదు. మీరు కల్తీ ఆహారం తినేయండి, మీ డబ్బులను తీసుకెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టేసుకోండి, అప్పులు పాలైపోండి, చివరికి ఉండదు. భిక్షగాళ్ళు 80 కోట్ల మంది భిక్షగాళ్ళు ఉన్నాం. 140, 15, 20 కోట్ల మంది జనాల దగ్గరే సంపద అంతా ఉంది. ఆ డబ్బు వీళ్ళు కట్టరు. నువ్వు భిక్షగాడు ఇడ్లీ తింటే ఇడ్లీకి ట్యాక్స్ కడతాడు, కుర్చీకి ట్యాక్స్ కడతాడు, ఫ్యాన్కి ట్యాక్స్ కడతాడు. ఈ ఆర్థిక నేతలు ట్యాక్సులు కట్టరు, వాళ్ళు కరెంటు బిల్లులే కట్టరు, మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ డబ్బులు కూడా కట్టరు, టోల్ గేట్లు కట్టరు. మొత్తం దాచుకుంటామే. దయచేసి చెబుతున్నా మిత్రులారా, విజయ్ మాల్యాని అరెస్ట్ చేయాలి, అనిల్ అంబానీని అరెస్ట్ చేయాలి, నీరవ్ మోడీని అరెస్ట్ చేయాలి. ఆర్థిక నేరస్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరైతే అరెస్ట్ చేయాల్సిందే. ఆ డబ్బులకు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే. వాళ్ళు చేసిన వాగ్దానాలు నెరవేర్చాల్సిందే. నెరవేర్చకపోతే మనందరూ కూడా బంద్ చేసేద్దాం. ఇది జరిగే పనేనా? జరగదు. మచిలీపట్నంలో పోనీ వాగ్దానాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళని ఇదిలేండి మిత్రులారా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆఫర్లు ఉన్నాయి. కార్పొరేట్ సీట్లు ఉన్నాయి, గ్రంథాలయ చైర్మన్ పదవులు, నామినేటెడ్ పదవులు ఉన్నాయి. వాళ్ళని తీసేయండి, మీరు రండి. వాళ్ళు ఓడిచ్చేద్దాం రేపు పొద్దున. వాళ్ళు అసలు కార్పొరేట్లుగా వాళ్ళు వేయొద్దు. వాళ్ళ ప్లేస్లో మనం నామినేషన్లు వేద్దాం. మీరు రండి. ఏ పార్టీలు ఉన్నా సరే రాజకీయ బానిసలు, అమ్ముడిపోయేవాళ్ళు, పదవులకు అమ్ముడిపోయేవాళ్ళు, ప్రజల గురించి మాట్లాడిన వాళ్ళు మనం పక్కన పెట్టేద్దాం. వాళ్ళతో మన పని లేదు. వాళ్ళు చెబితే వాళ్ళ ఇంట్లో కూడా ఓట్లు వేయరు.
మచిలీపట్నంలో నామినేషన్ వేయండి, ఒక ప్రెస్ మీట్ పెట్టండి, తిరుగుదాం, మొత్తం తిరుగుదాం, టౌను గ్రామాలు తిరుగుదాం. మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు, బీజేపీ వద్దు, ప్రాంతీయ పార్టీలు వద్దు, టీడీపీ వద్దు, జనసేన వద్దు, వైసీపీ వద్దు. ఎందుకు మాట్లాడరు? నువ్వు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కలిపి జగన్మోహన్ రెడ్డిను షర్మిలని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ తిడతాం. నేను వస్తే చూస్తా సప్త సముద్రంలో లాక్కొచ్చి ఒక్కొక్కటి తాడదీస్తా, నా కొడకలరు తొక్కి నారదీస్తా. ఏంటిది ఇది? మిమ్మల్ని మీకు పని ఇచ్చాం మేము. ప్రధానమంత్రి నువ్వు పెద్ద పనోడివి, నువ్వు వాచ్మెన్వి, ఈ భారతదేశం వాచ్మెన్వి. నువ్వు కాపాడుతున్నావు అంటే నీకు చుట్టూ ప్రాకారంలాగా Z+ క్యాటర్ ఇచ్చాం. మీరందరూ పనోళ్ళు, మేము రాజులమే, మేము చెప్తే వినాలి. మా మీద పెత్తనాలు ఏంటి? మమ్మల్ని కొడతారా? మమ్మల్ని చంపేస్తారా? మమ్మల్ని జైలు వేస్తారా? ఈరోజు ముఖ్యమైన డిమాండ్లు ఉండే ప్రజల మనం అందరూ అడుగుదాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ తీసిన పిల్లలు వేద్దాం. ఈరోజు జైల్లో అన్యాయంగా జైలు పోయినటువంటి కొన్ని వేల మంది జైల్లో ఉన్నారు, దళితులే ఉన్నారు, కేవలం దళితులే ఉన్నారు. అంబేద్కరిస్టులు మీరందరూ కూడా వాళ్ళందరిని కూడా రిలీజ్ చేయాలి. ఏ నేరం మీద వేశారు వాళ్ళని? ఎందుకని ఇంతంత శిక్షలు వేయటానికి కారణం ఏంటి? అవన్నీ రైట్ ఇంప్రూవ్మెంట్ యాక్ట్ మీద అడుగుదాం. వాళ్ళందరినీ విడుదల చేయాలి. ఈ కార్పొరేటు కంపెనీలు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేనో ఆ డబ్బులన్నీ కూడా తీసుకురావాలి. వాళ్ళందరూ హ్యాండ్ఓవర్ చేయాలి. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో హ్యాండ్ఓవర్ చేయాలి. పొరుగు పోద్దు, లేకపోతే అక్కడ వద్దు. మన ఇండియాలోనే మనం తెలుసుకుందాం. ఎందుకు ప్రపంచ దేశాలంతా తెలియాలా మన భారతదేశంలో 80 కోట్ల మంది భిక్షగాళ్ళు ఉన్నారని? ఇక్కడ ఎంతోమంది అనారోగ్యాలతో భయంతో చనిపోతుంది. భారతదేశం ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దరిద్రం ఇక్కడ ఉందని ప్రపంచ దేశంలో తెలిస్తే లోపైపోతాం మనం. వద్దు, మన భారతదేశం తెలుసుకుందాం. మన